ఈ సినిమా థ్రిల్లర్స్కి పరాకాష్టం అని చెప్పవచ్చు. ఈ సినిమా మన మైండ్ని పీక్స్కి తీసుకెళ్లే సినిమా అని చెప్పవచ్చు. ఎందుకంటే డెన్ ఆఫ్ థీవ్స్ పాంటరా ఇది ఒక లిటరల్ చెప్పాలంటే యాక్షన్ క్రైమ్ అండ్ మైండ్ గేమ్తో వేరే లెవెల్ ఇంటెన్సివ్ క్రైమ్ అండ్ థ్రిల్లర్ మూవీ. యూఎస్ఏ వాళ్ళది ఇప్పుడే తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇది ఎంత మాత్రం మన తెలుగు ఆడియన్స్కి పర్ఫెక్ట్గా కనెక్ట్ అవుతుంది, ఎంత మాత్రం మనకి ఈజీగా చూడగలవచ్చా లేదా, సింపుల్ క్లారిటీ మాట్లాడుదాం. ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అలా కొట్టేసండి. లైక్ కొట్టండి, ఫస్ట్ కొట్టేయండి. కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా స్పాయిలర్స్ లేకుండా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే ఇది నార్మల్ స్టోరీ అయితే కాదు. ప్యాంటరా ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది. ప్యారిస్లో ఒక డేంజరస్ మిషన్ అయితే స్టార్ట్ చేస్తారు. ఈ మిషన్కి కాప్ వర్సెస్ రాబరీస్, ఇది వేరే లెవెల్లో మైండ్ గేమ్ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్టులతో వేరే లెవెల్లో తీసుకెళ్తారు. ఇది వరల్డ్ క్రైమ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈసారి మాత్రం ప్యాంటరాని పట్టుకోవడం అంత ఈజీ కాదు, ఈ గ్యాంగ్ని పట్టుకోవడం అంత ఈజీ కాదు. పర్ఫార్మెన్స్ విషయం మాట్లాడాలంటే మెయిన్ లీడ్కి యాక్ట్ చేసిన కాపు అండ్ రాబర్, వీళ్ళిద్దరు లిటరల్లీ వాళ్ళ పేర్లు మనకు తెలియదు కానీ అందుకే వాళ్ళ సిగ్నేచర్తో చెప్తున్నాను పోలీసు రాబరీ అని చెప్పి. వీళ్ళిద్దరు కూడా వేరే లెవెల్ ఇంటెన్సివ్ రూత్లెస్ పర్ఫార్మెన్స్ చేశారని చెప్పొచ్చు. డైరెక్టర్ కూడా చాలా బాగా ఇంటెన్సివ్గా గ్రిప్పింగ్గా తీసుకెళ్లారు. సినిమాటోగ్రఫీ కూడా యాక్షన్ సీక్వెన్స్లు కానీ ఇంటెన్సివ్ ఫైట్స్ కానీ చాలా బాగా డిజైన్ చేసుకొని చూపించారు. బీజిఎం కూడా టెన్షన్ ఎలివేట్ చేసేలాగా చాలా బాగా ఉందని చెప్పొచ్చు. ఇంకా ఓవరాల్గా నన్ను అడిగితే మంచి మూవీ, చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు అని చెప్తాను. నెగిటివ్స్ ఉన్నాయి, పాజిటివ్స్ ఉన్నాయి. పాజిటివ్స్ ఏంటంటే చేసింగ్ సీన్స్, వీళ్ళ అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్ట్లు అండ్ మైండ్ గేమ్ అండ్ వీళ్ళ పర్ఫార్మెన్స్, స్క్రీన్ ప్లే చాలా బాగుంది. నెగిటివ్స్ సమ్ పార్ట్స్ కొంచెం స్లోగా ఉంటుంది, కొన్ని ప్రిటెక్టబుల్ సీన్స్ అయితే ఉంటాయి. ఓవరాల్గా ఫైనల్ వాటికి ఏం చెప్తానంటే డెన్ ఆఫ్ థీవ్స్ ఒక మంచి రాబరీస్ వర్సెస్ కాప్ అని చెప్పాలి. లిటరల్లీ చాలా క్రైమ్ అండ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి చాలా బాగా నచ్చుతుంది. స్టైలిష్ యాక్షన్ సీక్వెన్స్ చూడాలనుకుంటే ఈ సినిమా ట్రై చేయండి పక్కగా. ఈ సినిమాకి నా పర్సనల్ రేటింగ్ అయితే పక్కన ఇస్తున్నాను. ఆల్రెడీ ఈ సినిమా ఎవరైనా చూసింటే మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఇంకా మన రివ్యూ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ కొట్టేసండి. థ్యాంక్ యూ.